చెన్నైలోని ప్రముఖ కంటి ఆసుపత్రి సంస్కరణ నేత్రాలయ ఆధ్వర్యంలో పిల్లల కంటి క్యాన్సర్ అయిన రెటినోబ్లాస్టోమాపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రెటినోబ్లాస్టోమాను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా 90% వరకు పిల్లల కండ్లను కాపాడొచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం పిల్లలు ఆలస్యంగా చికిత్స పొందడం వల్ల కంటి చూపు కోల్పోవడం లేదా చనిపోవడం జరుగుతుందని సంస్కరణ నేత్రాలయ డాక్టర్ సుగనేశ్వరి గుణేశన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల కంటి పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహించడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా రెటినోబ్లాస్టోమా ఉన్నట్లయితే ముందస్తు పరీక్షలు చేయించడం ముఖ్యమని డాక్టర్ సుగనేశ్వరి సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంటి క్యాన్సర్ నిపుణులు, పిల్లల వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, రేడియేషన్ నిపుణులు పాల్గొన్నారు. వారు పిల్లల కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల కంటి క్యాన్సర్ పై సమాజంలో అవగాహన పెంచడం, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయడం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.